హాయ్ అండి అందరికీ. చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు ఇదిగో చూడండి ఏంటి కనబడుతున్నాయండి, బియ్యం అండి. ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇలాగా స్టవ్ అంటించి ఇలా బియ్యం అయితే వేగించుకోవాలండి బాగా. ఎందుకంటే జావ కాద్దామని పిల్లలకి ఎప్పుడు జావ బియ్యం వేగించేసి వీటిని మిక్సీ పట్టుకొని జావ అయితే కాయాలండి. జ్వరం తగ్గలేకపోతే మనం అయితే అన్నం అయితే పెట్టేద్దాం కదండి పిల్లలకి. అన్నం పెట్టుకోకుండా అన్నం అయితే అరగదు కదా. అందుకని నిన్న దోసకాయ కూర వేసి దోసకాయ కూర వండాను కదండి, పిల్లలకి ఇష్టం కదా చలవ చేస్తుంది అనేసి పెట్టాను. ఒక పాపకి అయితే అరగలేదండి, వామిటింగ్స్ అయిపోయినాయి. అందుకనేసి ముగ్గురికి ఎలాగో జ్వరాలే కదా అన్నం పెట్టడం ఎందుకనని 2 రోజులైతే ఇడ్లీయే పెట్టాను. అయినా సరేలే ఇడ్లీ పెట్టిన నీరసంగానే ఉంటున్నారు, సరిగా తినలేకపోతున్నారు కదా అనేసి నిన్న అన్నం పెట్టిన పాపానికి అన్నం అరగలేదండి. అసలు అన్నం అరగకోకుండా వామిటింగ్స్ అయిపోతే అందుకని ఈరోజైతే నేను వేపుడు జావ అయితే కాద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి బియ్యం ఇలా వేగించేసుకుని వేగిపోయినాయి చూడండి, దోరగా అయినాయండి. చూడండి బియ్యం కలర్ అయితే మారిపోయినాయి కదండి, బ్రౌన్ కలర్ వచ్చినాయండి. వైట్ నుంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలా మనం వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పెట్టుకుని జావ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇందాక వేగించిన బియ్యం మిక్సీలో వేసేసాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసుకునే ముందు ఏం చేద్దామంటే ఒక గ్లాసు బియ్యం కదండి, ఒక గ్లాసు బియ్యానికి ఇదిగో 3 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. 3 గ్లాసులు వాటర్ పోసుకుంటే జావకి మనకి బాగా వస్తుంది. పలచగా మరీ చిక్కగా ఉన్న తాగలేరు కాబట్టి 3 గ్లాసులు అయితే పోసుకుందాం వాటరు. ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుందాం. 2 గ్లాసులు పోసాం కదా, ఇదిగోండి 3 గ్లాసులు వాటర్ పోసుకుని అవి కొంచెం బాగా మరిగించుకుందాం. ఈ లోపేమో ఇది మిక్సీ అయితే పెట్టేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అదిగో వాటర్ అయితే బాగా మరిగిపోతున్నాయి కదండి. ఇదిగోండి ఇప్పుడు ఇంకో బియ్యం పిండి దాడించి పెట్టుకున్నాను కదా, ఇదిగో మిక్సీలో అయితే ఇలా వేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. జావా చాలా తొందరగానే అయిపోతుందండి ఇది జావా. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం పిల్లలకి అరుగుదలకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే అండి, బాగా ఉంటుంది. ఇప్పుడు జ్వరము దగ్గు వాంతులు ఉన్నటప్పుడు అరగదు కదండి తొందరగానే. అప్పుడు ఏం చేయాలంటే మనం జావ కాసుకోవాలి. బియ్యం జావ, వేపుడు జావ అంటారు దీన్ని. అదే బియ్యాన్ని వేగించేసి జావ కాసుకుంటారు. ఇదిగోండి సాల్ట్ కొద్దిగా వేసాను. ఇందులో కొంచెం చిక్కగా మజ్జిగ కూడా కలుపుకొని చల్లారిన తర్వాత మజ్జిగ కూడా కలిపి తాగొచ్చండి. ఎందుకంటే పిల్లలకి దగ్గు వస్తుంది కదా, నేనైతే మజ్జిగ కలపాలనుకోవట్లేదు. మజ్జిగ కలిపితే ఇంకా మరింత టేస్ట్గా ఉంటుంది. పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడాని జ్వరం వచ్చినప్పుడు అన్నం అరగదు కదండి, ఇడ్లీ ఏమో తినాలనిపించదు. అట్టేసి పెడదామంటే చూడండి జావ అయితే రెడీ అయిపోయింది, చిక్కగా అయిపోయింది. చూసారా జావ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత పిల్లలకైతే పట్టించుకుందాం. చూడండి జావ రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్తాలి. ఏ చిన్నడా హాయ్ చెప్పు. మా చిన్న పాపకు కూడా జ్వరమే కదండి, అందుకని స్పూన్ పెట్టుకోతలే. ఇదిగోండి జావ రెడీ అయిపోయింది కదా, పిల్లలకి అయితే పెడదామని తీసుకొచ్చాను. ఈ జావ అయితే చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎందుకంటే బియ్యమే కదండి, అన్నం తిన్నా ఒకటే
అన్నం అయితే మనం కర్రీలో కానీ తింటాం కదండి, ఇదైతే జావ కాసుకుని తాగుతున్నాం కాబట్టి అన్నం తిన్నంత శక్తే ఉంటుందండి దీనికి. ఇదిగోండి, ముగ్గురు పాపలకి జ్వరమే కాబట్టి ముగ్గురికి కూడా పెడదామనేసి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈవిడైతే మా పెద్ద పాప అండి. ఈ పాప పేరు ట్రిక్సీ అండి. ఇదిగో ఈ పాప పేరు లిన్సీ అండి, రెండో పాప. వీళ్ళిద్దరు ట్విన్స్, మీకు చెప్పాను కదా నేను. ఇదిగో తల్లి ఇచ్చుడు, ఇచ్చుడమ్మ ఇచ్చుడు. ఇదిగో ఈవిడ మూడో పాప అండి, పేచి పెట్టేస్తుంది, ఎడుతుంది. తినండి అమ్మ, తాగండి. సాలు సరిపోయిందా పెద్దడా? పెద్దడా సాలు సరిపోయిందా? ఏడో తినమ్మా. చేదుగానే ఉంటుంది, నోరుకి జ్వరం నోరు కదా, అలాగే ఉంటుంది. తాగండి తాగండి అమ్మ, జ్వరం కదా, తాగకపోతే మరి బాగా ఎలా వస్తుంది మీకు? ఏడోకమ్మ, ఏడోకు. ఇదిగోండి, మంగళవారం ఈరోజు మధ్యాహ్నం టైం అయితే అదిగోండి 12 గంటలు కావస్తుంది. పిల్లలు పొద్దుటేమో టిఫిన్ ఒక్కొక్క ఇడ్లీయే తిన్నారు, సరిగా తినలేదు పొద్దున, అందుకనేసి జావ అయితే పెడుతున్నాను నేను. పిల్లలకే కాదండి, ఇలా పెద్దోళ్ళకి కూడా. అదిగో అక్కదిగో చూడు, అక్కదిగో చూడు, అక్కేదమ్మా, అక్కేది. పెద్దోళ్ళు కూడా చక్కగా ఏపుడు జావ కాసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదండి. జ్వరం వచ్చినప్పుడు అరుగుదలకు బాగా ఉంటుంది, బాగా రికవరీ అవుతారు కూడాని. మనం టిఫిన్లు అవి తినలేం కాబట్టి తొందరగా రికవరీ అవ్వాలంటే ఇలా జావ పెట్టాలి. నేనైతే ఈరోజు జావ పెట్టానండి. వాళ్ళ అక్కలతో పాటు ఆవిడ తింటుందంటండి, నన్ను పెట్టొద్దు అంటుంది. ఇంకా చూడండి, స్పూన్తో తీసుకుని అలా తాగుతుందంటండి. తాగమ్మా, తాగండి. పిల్లలకి పెద్దోళ్ళకి కూడా జ్వరం వచ్చినప్పుడు మనం ఇలాగా ఇచ్చామంటే అండి చాలా తొందరగా రికవరీ అవుతారు. ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నా శక్తి సరిపోతుంది. అదే 2 ఇడ్లీ తిని వేసుకున్నారనుకోండి ట్యాబ్లెట్లు, సిరప్లు వేసుకున్నా కొంచెం వాళ్ళకి పవర్ ఉంటాయి కదండి, సిరప్లు ట్యాబ్లెట్లు అవి సరిపోవు. ఇలా మనం జావ ఇచ్చామంటే, మా చిన్న పాప చూడండి స్పూన్తో కుదరట్లేదని తాగమ్మా, తాగు తాగు. బాగుందా? 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 రే ప్రిన్సివియానా, ఇప్పుడు పేరు ప్రిన్సివియానండి. బాగున్నదమ్మా, బాగుందా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. తిను తిను, జా తాగు తాగు. అది చూడండి, ఆవిడకి నచ్చిందంట. వాళ్ళ అక్కళ్ళు ఇద్దరైతే నోరు చేదుగా ఉండడం వల్ల వద్దనేసి అంటున్నారు. కానీ తాగాలి, మరి ఏం చేస్తాం, తప్పదు. సరేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్. రే ఇచ్చుడు, ఇటు చెప్పమ్మా, ఇటు. అదిగోండి, మా చిన్ని పాప కోసమైనా సరే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. రే బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏ తల్లి తాగేసావా? బాగున్నదా? ఫస్ట్ తాగినాను, మరి ఫస్ట్ చేదుగా ఉన్నదమ్మా, అందుకని చేదుగా ఉన్నదని తాగలేదా? తాగేసానమ్మా, చాలా బాగున్నది ఫ్రెండ్స్. మీరు కూడా తాగండి ఫ్రెండ్స్, వండుకుని తాగండి అని. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వద్దు అని పేచి పెట్టారు, బాగలేదని. తర్వాత అయితే తాగేశారు వీళ్ళిద్దరుని, టేస్టీగా ఉందని కూడా అని అన్నారు. చూడండి, ఇంకో పాప అయితే ఇదిగోండి ఇక్కడే ఉంది. ఇదిగో ఇంకొక పాప తాగారు, బాగున్నదంట. సరే ఫ్రెండ్స్, మీరు కూడా ఫీవర్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళే కానీ పిల్లలే కాదు ఏ వయసు వాళ్ళు అయినా సరే కాసుకుని తాగొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.